ధ్వంసమైనటువంటి ఈ ఆయిల్ రిఫైనరీ తర్వాత యుఎస్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బట్ మరోవైపు హార్ముజ్ లో కూడా యుఎస్ ఆయిల్ షిప్ ను టార్గెట్ చేసింది ఇరాన్. ఇక నిబంధనలు పాటించలేదంటూ నౌకని పేల్చేసే ప్రయత్నం చేసింది ఇరాన్ నేవీ. ఇరాన్ చర్యలతో మరోసారి యుద్ధం మొదలయ్యే అవకాశం కూడా ఉంది. డ్రోన్ దాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన అమెరికా ముందుగా యుఏఈలోని పుజైరా ఆయిల్ రిఫైనరీ పైన దాడిని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది అటు అమెరికా. ఎందుకంటే వరుసగా ఒకవైపు చర్చలు అంటుంది, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిపిస్తామంటోంది. అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టింది, ఇరువైపుల నుంచి కండిషన్స్ వచ్చాయి, మంతనాలు జరుగుతున్నాయి. ఎలా ఉంటుంది, ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ఇంతవరకు కొలికి వస్తాయనేటువంటి ఆ ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో నుంచి మరోసారి ఇరాన్ పుజైరా ఆయిల్ రిఫైనరీపై దాడి చేయడం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది అమెరికా. ఇదొకటే కాదు, యుఏఈలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ పైన కాదు, ఏకంగా హార్ముజ్ లో ఉన్నటువంటి యుఎస్ నౌక పైన కూడా డైరెక్ట్ గా యుఎస్ వార్షిప్ పైన ఇరాన్ టార్గెట్ చేసింది. పలు డ్రోన్ల దాడులకు పాల్పడే ప్రయత్నం చేసింది. అయితే ఈ డ్రోన్ దాడికి ప్రతీకారంగా యుఎస్ కూడా చాలా భయంకరంగా రిటైలియేట్ చేసే అవకాశం కనబడుతోంది. ఒకసారి హార్ముజ్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆయిల్ రిఫైనరీ పై దాడి తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఒకసారి వీడియో చూడండి. या मालिक देखो, ओ माय गॉड नबी, ओ यूएस एम्बेसी है ना उधर, ओ माय गॉड. पर जेट दिखता तो नहीं है, खाली आवाज है. मेरे को भी भेज देना. ड्रोन का है सर. రైట్, ఫుజైరా అనేటువంటి ఆయిల్ రిఫైనరీ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ బేస్డ్ ఆన్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇది. ఇక్కడ ఆయిల్ స్టోరేజ్ జరుగుతోంది, రిఫైనింగ్ జరుగుతుంది, బంకరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అబుదాబిలో ఉంది. సుమారుగా ఒక రోజుకి అంటే ఓవరాల్ వరల్డ్ కి 9 lakh barrels 9 lakh plus barrels పర్ డే, 9 లక్షల బ్యారెల్ని ఒక రోజుకి అందించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ ఇది. గతంలో కూడా ఇక్కడ యుఏఈలో ఉన్నటువంటి అబుదాబిలో ఉన్నటువంటి ఫుజైరా ఆయిల్ రిఫైనరీ పైన ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. అప్పుడు కూడా ఇదే స్థాయిలో సుమారుగా 40% దెబ్బతిరిపోయింది. దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి దాని ద్వారా ఆయిల్ని సప్లై చేయడానికి యుఏఈ సిద్ధమవుతుండగా ఇరాన్ మరోసారి దాడికి పాల్పడింది. అంటే మా చర్చలు పెండింగ్లో ఉన్నాయి, మేమంతా కొట్టుమిట్టాడుతున్నాం, మాకు ఆర్థిక వనరులు లేక అల్లాడిపోతూ ఉన్నాం, మా దేశం మొత్తం కూడా సుమారుగా 25 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కానీ మీరు మాత్రం మీ ఆయిల్ రిఫైనరీ మళ్ళీ సరిచేసుకొని ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సాధిద్దాం అనుకున్నారా? అందుకే మీపై దాడి చేస్తామన్న చందంగా ఇరాన్ మళ్ళీ అబుదాబిలో ఉన్నటువంటి ఫుజైరా ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది. డైరెక్ట్ డ్రోన్లతో అటాక్ చేసింది. ఆ డ్రోన్ అటాక్ కారణంగా ఫుజైరా ఆయిల్ రిఫైనరీలో మరోసారి 40% ధ్వంసం అయిపోయింది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, కింద గతంలో దాడి చేసిన సమయంలో అటువంటి సిచ్యువేషన్ అది. సో నౌ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ వాజ్ ద అటాక్ ఆన్ ఫుజైరా ఆయిల్ రిఫైనరీ ఇన్ యుఏఈ వాజ్ ఎ గ్రేటెస్ట్, అంటే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ అటాక్ అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. సో ఎందుకంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. సో అథారిటీస్ ఇన్ ఫుజైరా కన్ఫర్మ్ దట్ ద బ్లేజ్ వాజ్ ట్రిగర్డ్ బై ద అటాక్ విత్ ది స్టేట్ రన్ WM న్యూస్ ఏజెన్సీ. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఆ అటాక్ జరిగింది డైరెక్ట్గా ఇరాన్ డ్రోన్ల ద్వారానే అని చెప్తున్నారు. సివిల్ డిఫెన్స్ పర్సనల్ కంటిన్యూయింగ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ద ఫైర్ అండర్ కంట్రోల్. సో అక్కడ ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. ద ఇంజూర్డ్ పర్సన్ 3 ఇండియన్ నేషనల్స్, ముగ్గురు అక్కడ ఎవరికైతే గాయాలయ్యా ముగ్గురు కూడా భారతీయ వ్యక్తులే, భారత సంతతి వ్యక్తులే, భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి కార్మికులుగా పనిచేస్తున్నవారు. సో మిగిలిన వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు. బట్ ఇట్స్ బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ అన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైన ఇండియా ఇన్ యుఏఈ అనేటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా రియాక్ట్ అయింది. సో ఇండియన్ ఎంబసీ ఇన్ యుఏఈ కూడా రియాక్ట్ అయింది. 3 ఇండియన్ నేషనల్ ఇండివిజువల్స్ have been injured in today's attack in Fujairah oil refinery. We are in touch with the local authorities for ensuring adequate medical care and welfare of the affected Indian nationals. అక్కడ అటాక్ కారణంగా గాయాలైనటువంటి ముగ్గురు కూడా భారతీయులే, ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇండియన్ ఎంబసీ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఉన్న అధికారులతో మేము ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాము, వారికి సరైనటువంటి మెడికల్ కేర్ అందిస్తున్నారా లేదనే విషయంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం అనేది ఇండియా ఎంబసీ ఇన్ యుఏఈ చెప్తున్న మాట, యుఏలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ చెప్తున్న మాట. సో యుఏఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సెడ్ ఇరాన్ లాంచ్డ్ 4 మిసైల్స్, 4 మిసైల్స్ ని డ్రోన్స్ ప్రయోగించిందట టువర్డ్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. దే వర్ సక్సెస్ఫుల్లీ ఎంగేజ్డ్ ఓవర్ ద కంట్రీస్ టెరిటోరియల్ వాటర్స్ వైల్ ఆన్ వన్ ఫెల్ ఇంటూ ద సీ. సో అన్నిటినీ కూడా దాన్ని
పూర్తిగా డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేశాం, ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేశాం. కానీ ఒక్కటి మాత్రం, ఒకటి డ్రోన్స్ మాత్రం ఈ ఫుజైరా ఆయిల్ రిఫైనరీని అటాక్ చేశాయని చెప్పి యుఏఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్తున్నమాట. అథారిటీస్ హ్యావ్ బీన్ అర్జ్డ్ రెసిడెంట్స్ టు ఫాలో సేఫ్టీ అడ్వైజర్స్ అండ్ అవాయిడ్ స్ప్రెడింగ్ unverified information. Officials called on the public to rely on the public sources for updates. The incident comes amid heightened regional tensions with attacks and countermeasures raising concerns over the security of critical energy infrastructure in the Gulf. ఒకసారి అటాక్ చేసిన తర్వాత దానికి తిరిగి దాడి కూడా ఉంటుంది కాబట్టి ఇటువైపు నుంచి వెళ్ళే దాడిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. మీరు కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చేటువంటి ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ట్రస్ట్ చేయడం అన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యుఏఈ